కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈ బ్యూటీ వరుస స్టార్ హీరోల సినిమాలతో అవకాశాలు దక్కించుకుంటూ తన క్రేజ్ను పెంచుకుంటుంది. ముఖ్యంగా యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా స్టార్ల వరకు పెద్ద ప్రాజెక్టులలో చోటు సంపాదించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా రుక్మిణి వసంత్కు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. రుక్మిణి వసంత్ సినీ ప్రయాణం గురించి మాట్లాడితే మొదటగా కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించింది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్న మేకర్స్ దృష్టిలో రుక్మిణి వసంత్ పేరు బలంగా వినిపించడం ప్రారంభమైంది. 2024 సమయంలో విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్ల జాబితాలో రుక్మిణి పేరు కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఆమె అందం, గ్లామర్తో పాటు నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు ఎందుకు ఎక్కువగా ట్రెండ్ అవుతుందంటే ఆమె ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు కారణంగా. యంగ్ టైగర్ ఎన్టీ రామారావు జూనియర్ హీరోగా మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం అంటేనే భారీ యాక్షన్, పవర్ఫుల్ ఎలివేషన్స్, మాస్ సన్నివేశాలు గుర్తొస్తాయి. అలాంటి డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడం రుక్మిణి కెరియర్ కు పెద్ద ప్లస్ గా మారిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ మూవీతో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాంటి సినిమాలలో హీరోయిన్ గా రుక్మిణి ఎంపిక కావడంతో ఆమెపై కూడా ప్రత్యేక దృష్టి పడింది. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్కు సంబంధించిన కొన్ని బోల్డ్ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం పెద్ద చర్చకు దారితీశాయి. ఒక మ్యాగజైన్ ఫోటోషూట్ కోసం ఆమె గ్రీన్ కలర్ బికినీలో కనిపించిందంటూ కొన్ని చిత్రాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. స్విమ్మింగ్ పూల్లో గ్లామరస్ పోజులు ఇచ్చినట్లుగా కనిపించిన ఆ ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్స్ ఆ ఫోటోలను చూసి షాక్ అవుతుండగా మరికొందరు మాత్రం ఆమె గ్లామర్ లుక్ను ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వేగంగా షేర్ అవుతుండడంతో రుక్మిణి పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. ముఖ్యంగా యువతలో ఈ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఆమె స్టైలు, కాన్ఫిడెన్సు, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ ఫోటోలు నిజమైనవేనా లేక ఏఐ ద్వారా క్రియేట్ చేసినవా అనే చర్చ కూడా బలంగా జరుగుతుంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఇవి ఒరిజినల్ ఫోటోలు కావని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన మార్పింగ్ వీడియోలు, ఇమేజెస్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సెలబ్రిటీల ఫేక్ ఫోటోలు, డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అందుకే రుక్మిణి వసంత్కు సంబంధించిన ఈ విజువల్స్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియో నిజమని నమ్మకూడదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది పూర్తిగా ఫేక్ కంటెంట్ అంటుంటే, మరికొందరు మాత్రం మ్యాగజైన్ షూట్లో భాగంగా తీసిన ఫోటోలు కావచ్చని భావిస్తున్నారు. ఇక రుక్మిణి వసంత్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో కొత్త హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్న సమయంలో రుక్మిణి కూడా ఆ జాబితాలో ముందంజలో ఉంది. ఇక గ్లామర్తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరియర్ను ప్లాన్ చేసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారిపోతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లపై సోషల్ మీడియాలో మరింత ఫోకస్ ఉంటుంది. రుక్మిణి వసంత్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆమె సినిమాలు, ఫోటోషూట్లు, సోషల్ మీడియా పోస్టులు అన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరోవైపు డ్రాగన్ సినిమా విడుదల తర్వాత రుక్మిణి కెరియర్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉండడంతో ఈ మూవీ హిట్ అయితే రుక్మిణికి బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్, గ్లామరు ఇవన్నీ పాన్ ఇండియా ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం రుక్మిణి వసంత్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు భారీ పాన్ ఇండియా సినిమా, మరోవైపు వైరల్ అవుతున్న గ్లామరస్ ఫోటోలు, ఇలా వరుసగా ఆమె గురించి చర్చ జరుగుతుంది. అయితే వైరల్ అవుతున్న కంటెంట్ నిజమేనా, ఏఐ క్రియేషనా అన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. కానీ ఏది ఏమైనా ప్రస్తుతం రుక్మిణి వసంత్ టాలీవుడ్లో ఫుల్ ఫోకస్లో ఉన్న హీరోయిన్గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.